హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృషిని. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నిన్న నేను కథ అప్లోడ్ చేయలేకపోయాను. చిన్న విష్ జరిగిందనమాట. ఆ విష్ వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకోసమే నేను వీడియో అప్లోడ్ చేయడం జరగలేదు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, సుధా విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు చెప్పబోతున్నాను. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కథ వచ్చేసి ఈరోజు సుధా తన కొడుకుని తీసుకొని తను డివైడ్ అయ్యి తన వేరే రూమ్ తీసుకొని తన లైఫ్ని తను చూసుకోవాలనుకుంటుంది అనమాట. తన జాబ్ చేసుకొని తన కొడుకుని పోషించుకోవాలి అనుకుంటుంది. ఓకే, రూమ్ చూసి తనని పెట్టడం జరుగుతుంది అనమాట. నేననేది నా దగ్గర నుంచి సుధా నిన్ననే వెళ్ళిపోయి వేరే రూమ్ తీసుకొని వేరే రూమ్లో ఉంది అనమాట సుధా. ఓకే, తర్వాత వచ్చేసి తన జాబ్ గురించి ట్రై చేస్తూ అంటే ఇంకా నేను జాబ్ చేసుకోవాలి, నా బాబుని నేను పోషించుకోవాలి, చూడాలి అనే సిచ్యువేషన్ ఆలోచనలో తను ఉంది. తన ఆలోచన ప్రకారం తను రూమ్ అయితే మార్చుకుంది. తను కావాల్సిన కొన్ని సరుకులు ఇలాంటి ఫ్యాన్స్ కొంచెం సాయం చేశారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు. నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ప్లీజ్, తన కోసం తన పరిస్థితి బాగాలేదు, ఎవరైనా సరే తనకి హెల్ప్ చేయండి అని చెప్పేసి మీ అందరికీ నేను వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళైతే తనకి సాయం చేశారు. తను రూమ్ తీసుకోవడం, తర్వాత రూమ్లోకి షిఫ్ట్ అవ్వడం అంతవరకు అయితే జరిగింది. ఇప్పుడు తన సిచ్యువేషన్లో తను ఇప్పుడు ఏదైనా జాబ్ చూసుకోవాలి అని అనుకుంటుంది. కాకపోతే బేబీ చిన్నగా అవ్వడం వల్ల తను ఇప్పుడు ఏం చేస్తుంది అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తన ఆలోచన ఎలా ఉంది, తను ఏం చేయబోతుంది అనేది మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే తను ఎలా ఉంటుంది ఆ బాబుని తీసుకొని. ఫస్ట్ బాబుని ఎవరు చూసుకుంటారు, ఎలా ఉంటారు, ఎవరి మీద ఆధారపడకూడదు. నా బాబుని నేనే చూసుకోవాలి, నా బాబుని నేనే పోషించుకోవాలి, నా బాబుని నేనే పెంచుకోవాలి అని చెప్పేసి పంతంతో మీలాంటి సహాయంతో తను ఒక రూమ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ రూమ్లోకి అయితే షిఫ్ట్ అయిపోయింది తను. ఇంకా ముందు ఏం చేయబోతుంది, ఎలా చేయబోతుంది, తన ఆలోచన విధానం ఏంటి, తన బాబుని చూసుకోవడానికి ఎవరినైనా పెట్టుకుంటుందా, లేకపోతే ఆయమ్మ కానీ ఎవరికైనా పెట్టుకుంటుందా, కాకపోతే తన బాబుని తీసుకునే వర్క్కి వెళ్తుందా, మరి ఏం చేయబోతుంది, తన ఆలోచన విధానం ఎలా ఉన్నది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నా దగ్గర కెమెరాస్ అవి ఏమీ లేవు. ఉన్న నా మొబైల్తోనే నేను నా నోట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తూ పెట్టడం జరుగుతుంది. ఓకే, సుధా విషయంలో ఎవరైనా జాలి కలిగి తనకు సాయం చేయాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే కింద డిస్కషన్లో తన ఫోన్పే నెంబర్ ఇస్తాను. తనకి కాల్ చేసి కానీ తనకి హెల్ప్ చేయడం కానీ చేయండి. ఓకే, కాల్ లిఫ్ట్ చేస్తుందో లేదో నాకు తెలీదు. కాల్ నెంబర్ అదే, ఫోన్ నెంబర్ అదే. ఓకే, ఫోన్పే నెంబర్ కూడా అదే. మీకోసం నేను తెలుగు నేర్చుకొని ఈ వీడియోని అప్లోడ్ చేయడం, తన స్టోరీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను తనని చూపించడం కానీ తనని చేయడం కానీ ఇవన్నీ చేయడం లేదు. ఎందుకంటే తనకి ఇది ఇష్టం లేదు. ప్లస్ తను ఏంటి అనేది లాస్ట్ వరకు నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నేను ఏంటి అనేది తనకు చెప్తాను అని చెప్పేసి తను ఏం చెప్పలేకపోతుంది అనమాట. తనని ఎలా ఉంటుంది, ఏం జరిగింది, ఇకపై బాబు గురించి ఏం ఆలోచించబోతుంది, తన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది నేను మీకు వీడియోలో తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క విషయం తన గురించి, తన రోజుకి తను ఏం చేస్తుంది, తన లైఫ్ ఎలా సాగుతుంది అనేది నేను రోజుకి వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఎన్నో కథలు విని ఉంటారు, ఎన్నో స్టోరీలు చూసుంటారు, ఎన్నో రీల్స్ చూసుంటారు. బట్ ఇది కథ రియల్ అండి, ఫేక్ కాదు. ఒక అమ్మాయి జీవితంలో ఏం జరుగుతుంది అనేది నేను నా నోటితో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాను. ఓకే, ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు చాలా ఉంటాయి అని అంటారు. బట్ అరేంజ్ మ్యారేజ్ చేసి తండ్రికి నచ్చిన పెళ్లి చేసుకొని 10 మందిలో పెళ్లి చేసుకున్న భర్తతోనే అంతలా అనుభవిస్తూ తను ఎందుకు ఇలా దూరంగా, అందరి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, కథ వింటూ వెళ్తుంటే మీకే అర్థమవుతుంది తను ఏంటి, తన ఆలోచన విధానం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు తను బయటకు వచ్చింది, తను ఎందుకు ఒంటరిగా బతకాలనుకుంటుంది అనేది మీకే తెలుస్తుంది. ఈ కథ అప్లోడ్ చేయడానికి కారణం చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రి ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటారు.
తర్వాత వచ్చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళికి వాల్యూ లేదు అని చెప్పేసి పెద్దలు ఎదిరించి పిల్లల మనసులో ఏముందో తెలుసుకోకుండా పెళ్లి చేసేస్తారు. ఓకే, ఆ విషయం వల్ల నేను ఏం జరిగింది అనేది చెప్పేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని. ఓకే, దయచేసి ఏమైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ప్రతి ఒక్కరు చూసిన వారు ఎవరైనా సరే. ఓకే ఫ్రెండ్స్, నేను మీకోసం ఒక కర్ణాటక అమ్మాయిని మీకోసం తెలుగు నేర్చుకొని నేను ఎంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే దయించి మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు కథ నేను ముగిస్తున్నాను. రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో మళ్ళీ న్యూగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరందరి సపోర్ట్ నాకు ఉండాలని ఆశిస్తూ బాయ్.